నిర్వహించారు. అఖిల భారత బొగ్గు గనుల అధికారుల సంఘం సింగరేణి శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు నల్ల టీ-షర్ట్లు, కండువాలు ధరించి ప్లకార్డులతో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అధికారుల గౌరవం కాపాడాలని, సింగరేణిని బలోపేతం చేయాలని నినాదాలు చేశారు. కోల్ ఇండియా తరహాలోనే పే అప్గ్రేడేషన్ చేయాలని కోరారు. 2017 వేతన సవరణ నష్టాన్ని సరిచేస్తూ పే అప్గ్రేడేషన్ తో పాటు పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో భారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అందరికి కూడా కోల్ ఇండియా తరహాలో పేమెంట్ జీత బకాయిలు కూడా కోల్ ఇండియా తరహాలో ఇస్తారు. అక్కడ కానీ ఇమీడియట్ గా 1-2 months లో మనం ఇంప్లిమెంట్ చేస్తుంటారు. కాకపోతే ఈ 2.5 years నుంచి చాలా డిఫరెంట్ గా నడుస్తుంది. టీఆర్పీ అనేది ఎప్పటి నుంచో మాకు 2007 నుంచి పేమెంట్ అవుతుంది. 22, 20, 24 అక్కడ పేమెంట్ అయిపోయింది. సీఎల్ మాకు ఇవ్వట్లేదు. ఆల్రెడీ నెక్స్ట్ కూడా జూలైలో 1 month లో షార్ట్ పేమెంట్ వస్తుంది. అదే కాదు 2017 వేతన సవరణలో అక్కడ అప్పుడైనా అన్యాయానికి తగ్గట్టుగా మన పే అప్లికేషన్ జనవరి నుండి కోల్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ మాకు చేయమంటే దానికి ఇంకా ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయండి. చాలా విషయాలు ఉన్నాయి. కాకపోతే మేజర్ ఏంటంటే మాకు టీఆర్పీ, పే అప్లికేషన్ 2 మేజర్ ఇష్యూలు. ఈ 2 మేజర్ ఇష్యూలు అయితే మిగిలిన మనకు స్ట్రక్చర్ మీటింగ్ అని పెడతారు. ఒక బోర్డు మీటింగ్ పెడితే సరిపోతుంది. గవర్నమెంట్ పర్మిషన్ కానీ అట్లాంటి ఏం అవసరం లేదు. అట్లాంటి విషయాన్ని కూడా ఇట్లా తత్సారం చేయడం. అట్లాగే ఇంకొకటి ఏంటంటే గతంలో పోయిన నవంబర్ అంతకుముందు నవంబర్లో స్ట్రక్చర్డ్ మీటింగ్ మా అసోసియేషన్ తోటి జరిగింది. దాంట్లో ఫ్రీ పవర్, ఫ్రీ ఐఐటీసీ ఇట్లాంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ మా తోడి ఉద్యోగులందరికీ ఇస్తా ఉన్నారు. మాకు ఇవ్వడానికి ఏదో సాంకేతిక కారణం ఉందని ఆపెట్టి అది ఆ రోజు యాక్సెప్ట్ చేసింది కూడా ఈ రోజు వరకు అమలు చేయడం లేదు. ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నదంటే అధికారులు బాధించే రకంగా ఉన్నాయి. ఆ కారణంతో ఇప్పుడు మేము ఈ దశకు అంటే రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి మీ మీడియా మిత్రుల తరఫున మేమందరం గవర్నమెంట్ ను అట్లాగే యాజమాన్యాన్ని కోరుకునేది ఏంటంటే మాకు రోడ్లు ఎక్కే పరిస్థితి నుంచి ఇంకా ముందు మన స్ట్రైక్, రిలే హంగర్ స్ట్రైక్ అట్లాంటి కార్యక్రమాలకు మమ్మల్ని నెట్టకుండా వెంటనే సింగరేణిలో ఇంప్లిమెంట్ అంటే కోల్ ఇండియాలో ఏం జరుగుతుందో సింగరేణిలో అదే ఇంప్లిమెంట్ చేయాలి. మరి ఈ రోజు వరకు జరగడం లేదు. 1% మా ఎలక్ట్రిసిటీ ఛార్జీలో కట్ చేస్తుంటారు మా జీతంలో బేసిక్ లో. దానికి ఏంటంటే కరెంట్ లో ఛార్జ్ మీద తీసుకుంటే వాటర్లో ఉన్న దానికి ఏది ఉందో ఎలక్ట్రికల్ పవర్ కట్ చేస్తారు. బట్ ఏసీ కూడా దాని మీద వదిలిపెట్టేస్తారు. బట్ అది కూడా చేయడం లేదు. ఏసీకి సపరేట్ బిల్ చేస్తున్నారు సింగరేణిలో, కానీ కోల్ ఇండియాలో వేయడం లేదు. మేము ఫ్రీ కరెంట్ అడగడం లేదు. ఏసీకి 1% కట్ చేస్తున్నారు. దాన్ని ఈవెన్ అడుగుతున్నాం. దానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఫార్మేషన్ ప్యాటర్న్ కూడా కోల్ ఇండియాలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఏమని చెప్పాము. దానికి ఆల్రెడీ సెక్టర్ మీటింగ్ డిస్కషన్ అయింది. కమిటీ కూడా ఫామ్ చేశారు. మరి ఇంతవరకు కూడా కమిటీ ఫామ్ చేసే దాని యొక్క ఉలుపు పలుకు లేకుండా పోయింది. అంటే మేనేజ్మెంట్